వనపర్తి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చేసిన అనుజ్ఞ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని సంవత్సరాల తరబడి సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత ప్రభుత్వాల నాయకులు సమస్యలపై పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. వనపర్తి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా నిలిచిన తనకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు తీసుకుని వెళ్లి సంక్షేమం జరిగేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్త సోదరులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన అసోసియేట్ ప్రజానికానికి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, వనపర్తి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజ్యం వెళ్తున్న నాయకులు ఎవరు కూడా వనపర్తికి అభివృద్ధికి ఏ మాత్రం కూడా సహకరించడం లేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణానికి మరియు వనపర్తి నియోజకవర్గానికి రైళ్లను తీసుకొస్తాం. మరియు ఇక్కడ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఉన్న చైతన్యవంతమైన చదువుకున్న యువతకు అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీసుకొస్తామని వనపర్తి పట్టణ ప్రజలకు, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హామీ ఇస్తూ ఉన్నాం. మీరందరూ ఒక్కసారి మా యందు విశ్వాసం ఉంచి మా భారతీయ జనతా పార్టీ ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా వనపర్తి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈసారి జరగబోయే ఎన్నికల 30 తారీఖు నాడు కమలం పువ్వు గుర్తుకు మీరందరూ ఓటేసి ఆశీర్వదించవలసిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ జై.